అమ్మ అంటే అన్నీ చేసి పెడతది గానీ, అత్తమ్మ చేసి పెట్టడం అనేది అదృష్టం ఉండాలి గదా! ఇక్కడ మా అత్తమ్మకి నడవడమే కష్టంగా ఉంది. అయినా మా అందరి కోసము పండక్కి కావాల్సినవన్నీ చేసి పెడతది. ఎక్కడ గూడా తక్కువ గానియదనమాట. నేను, మా అక్క ఎప్పుడూ అనుకుంటాము, "ఎందుకు ఇన్ని గనం నానబెడతావు? ఇవన్నీ ఎవరు తింటారమ్మా?" అని జెప్పేసి ఒక సైడు మా అక్క, "ఎవరు తింటారు అత్తమ్మ?" అని జెప్పేసి నేను ఎప్పుడు పోట్లాడుతూనే ఉంటాను. కానీ మా అత్తమ్మ మాత్రం ఎవ్వరి మాట పట్టించుకోదు. ఇప్పుడు ఇట్లనే అంటారు, ఇంటికి పోయిన తర్వాత తినడానికి ఏం ఉండకపోతే ఎట్లా అని జెప్పేసి మాకు కావాల్సినవన్నీ చేస్తది. తను ఎలా అంటే సకినాలు చేసిన తర్వాత 2 డేస్ అయిపోయినంక టేస్ట్ చేసింది. అవి తినాలి అనే ఆశ తనకుండదు గానీ, పిల్లలకి పెట్టాలి అనే ఆతృత ఎక్కువనమాట. ఇంకా అసలు కథ ఇక్కడే స్టార్ట్ అయిద్ది. వెళ్ళే రోజు హడావిడి అయిద్దని జెప్పేసి దానికన్నా ముందు రోజే అప్పాలన్నీ సర్ది పెట్టేస్తది. ఇంకా వెళ్ళడం దగ్గరికొస్తుందంటే ఏడవడం గూడా స్టార్ట్ చేస్తదనమాట. ఈ అప్పాలని పంచేటప్పుడు గూడా ఎంత వద్దు అన్నా గూడా ఇంకాస్త ఎక్కువగానే ఏస్తది. "మీరు దూరంగా ఉన్నరు, పిల్లలున్నరు, మీకు తినాలనిపిస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోలేరు. నేనంటే మళ్ళీ చేసుకుంటా" అని జెప్పేసి కావాలని ఇంకాస్త ఎక్కువగానే కడతదనమాట. కామన్‌గా ఇవన్నీ గూడా చాలా వరకి అమ్మ దగ్గర జరుగుతా ఉంటాయి అందరికి. కానీ నా అదృష్టము మా అత్తమ్మ దగ్గర జరుగుద్ది ఎప్పుడూ గూడా. ఇంకా పండక్కి వచ్చిన సెలవులన్నీ ఎట్లా గడిసిపోయినాయో అర్థమే గాదు. పోయే టైం రానే వస్తది. పోయేటప్పుడు మాత్రం ఈ బాధ అస్సలు తప్పదనమాట. పండక్కి మీరెలా ఎంజాయ్ చేశారు? కామెంట్ జేయండి.